చంద్రబాబు నాయుడు కామెంట్స్ పైన బీజేపీ ఏమంటుంది? ఇప్పుడు నిజంగా బీజేపీ వాళ్లే పొత్తు కోరుకున్నారా లేదా చంద్రబాబు నాయుడే పొత్తు కోరుకున్నారా? గతంలోనే అమిత్ షా సమాధానం చెప్పారు ఈ అంశానికి సంబంధించి. మరి తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాల్సింది. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరే అని మరొకసారి స్పష్టమైపోయింది. మొన్నటి వరకు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు కుదిరాక ఓట్ల కోసం అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. మైనారిటీ ఓట్ల కోసం కొత్త నాటకం మొదలు పెట్టారు. ప్రస్తుతం కుప్పంలో నిర్వహించిన మైనారిటీల మీటింగ్లో నీతి చెప్పారు. తనకు అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఇష్టం లేనట్టు వాళ్లే వచ్చి పొత్తు బేరాలు పెట్టుకున్నారంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్లే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్లే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్లే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి. ఏ ఎండకా గొడుగు పట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని మోదీ సభలో ఆయన్ని పొగిడిన బాబు అదే మైనారిటీల సభలో నాలుక మడత పెట్టి మరో రకంగా మాట్లాడారు. 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్లే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్లే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. చిలకలూరిపేటలో అలా, కుప్పంలో ఇలా 2 వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడే. అక్కడేమో మోదీ పైన సహస్రనామావళి చదివారు చంద్రబాబు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్లే అడిగారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాను అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం?